తినగానే మోషన్ వస్తుందా? మీకు తినగానే మోషన్ వస్తుంది, కడుపులో మంట, కడుపులో పిసికినట్టు అనిపిస్తుంది, లేకపోతే కొన్నిసార్లు మోషన్ వస్తుంది, కొన్నిసార్లు మలబద్ధక సమస్య వస్తుంది. ఏంటి కారణం? గుర్తుపెట్టుకోండి, మీకు తినగానే మోషన్ వస్తుంది, కొన్నిసార్లు మోషన్ వస్తుంది, కొన్నిసార్లు మలబద్ధక సమస్య ఉందంటే మీరు ఇరిటేబుల్ బవల్ సిండ్రోమ్ నుంచి సఫర్ అవుతున్నారని అర్థం. అసలు ఈ ఐబిఎస్ అంటే ఏంది? ఎందుకు డెవలప్ అవుతుంది? ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దీనికి హోమియోపతిలో సొల్యూషన్స్ ఏంటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మనకు తినగానే ఇమ్మీడియట్గా మోషన్ వెళ్ళాలనిపిస్తుంది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనకు పొట్ట ఉబ్బినట్టు అనిపించడము, ఆయాసం అనిపించడము, తేన్పులు రావడము, కింది నుంచి గ్యాస్ పోవడము, ఇంకొకటి మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నాము, కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నాము, ఇబ్బందిగా ప్రెషర్ పెట్టి ముక్కి మోషన్ పోవాల్సి వస్తుంది అని అంటే మనకు ఐబిఎస్ సమస్యతో బాధపడుతున్నట్టు అర్థం. అయితే ఐబిఎస్లో 2 రకాలు ఉంటాయి. ఐబిఎస్ డయేరియా, ఐబిఎస్ కాన్స్టిపేషన్. ఐబిఎస్ డయేరియా అంటే తినగానే విరోచనలు రావడం, ఐబిఎస్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉండడం. సో ఈ 2 రకాలు ఉంటాయి. ఎందుకు ఇది డెవలప్ అవుతుంది అని అంటే ఇది మన గట్ లైనింగ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో, మన స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగులో పెద్ద పేగులో ఎప్పుడైతే సమస్య ఉంటుందో మనకు ఆటోమేటిక్గా ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కి మనం ఏం ఫుడ్స్ తినాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? ఫస్ట్ ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? సింపుల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ మనము ఈ మైదా రిచ్ ఫుడ్స్, ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఈ జంక్ ఫుడ్స్, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ చాక్లెట్స్, కేక్స్, బేకరీతో చేసినటువంటి ఈ బేకరీలో దొరుకుతాయి కదండి మనకి, ఆ బిస్కెట్లు కానీ లేకపోతే ఈ బేకరీ ప్రోడక్ట్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఇంకొకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మసాలా ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇంకొకటి మనం ఏం తీసుకోవాలి అని అంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ అంటే కీరా తినడము, క్యారెట్ తినడము, కార్న్స్ తినడము, ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఇంకొకటి మనకి ఐబిఎస్ అనగానే ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ అండి. మనము తినే ఆహారం కూడా మనము నిద్రపోయే ఒక 4 గంటల ముందు మనము ఫుడ్ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రాత్రి 10 గంటలకు నిద్రపోతామంటే 6 గంటలకు మన డిన్నర్ అయిపోవాలి. 11 o'clock పడుకుంటామంటే 7 o'clockకి మన డిన్నర్ అయిపోవాలి. కొంతమంది నైట్ షిఫ్ట్లో ఉంటారు, సార్ నేను నైట్ షిఫ్ట్ 12 o'clock వచ్చి తీసుకుంటాను అని అంటే మీరు 12 o'clock అయిపోయి 1 o'clock పడుకుంటారు అని అంటే మీరు 9 o'clockకి మీరు తినేసేయాలి. సో ఇలా మనము 4 hours బిఫోర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ అనేది నార్మల్ అవుతుంది. ఇంకొకటి దీంతో పాటు మనం ఏం చేయాలి అని అంటే యోగాల బలాసనం అని, మలాసనం అని, వజ్రాసనం అని, కపాలపాది అని, అలోమ్ విలోమ్ అని, ప్రాణాయామ అని ఇలాంటివి రెగ్యులర్గా చేసినట్టయితే ఆటోమేటిక్గా ఏముంటుంది, మన గట్ లైనింగ్ అనేది నార్మల్ అయిపోతుంది. సో డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. ఇంకొన్ని ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పినాను కదా, ఆ ఫైబర్లో కూడా మీకు ఒక మంచి వెజిటేబుల్ చెప్తానండి ఈరోజు. ఏంటి అని అంటే ఆస్పరాగస్ అని ఒకటి ఉంటుంది. సో ఆస్పరాగస్ అనేది ఒక ఆకుకూర జనరల్గా. సో ఇందులో 3 రకాలు ఉంటాయి. అందులో గ్రీన్ ఆస్పరాగస్ అని, ఇంకొకటి పర్పుల్ ఆస్పరాగస్ అని, ఇంకొకటి వైట్ ఆస్పరాగస్ అని ఉంటుంది. సో ఈ గ్రీన్ ఆస్పరాగస్ కర్రీ చేసుకొని తిన్నట్టయితే ఆటోమేటిక్గా మీ గట్ లైనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎవరికైతే ఈ ఐబిఎస్తో బాధపడుతున్నారో, ఐబిడితో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ కూర అనేది చాలా మంచిది. దీనివల్ల యాసిడిక్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఈకోలై ఇన్ఫెక్షన్ ఉన్నా, జిఆర్డియాసిస్ ఇన్ఫెక్షన్ ఉన్నా, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ తగ్గుతాయి. అలాగే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ప్రాబ్లం ఉన్నా కానీ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? సో హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయండి, చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీకు లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను ఐబిఎస్ గురించి. ఏం మెడిసిన్ అని అంటే ఇప్పుడు నక్స్వామిక అని ఒక మెడిసిన్ ఉంటుందండి, అది చాలా మంచి పనిచేస్తుంది. పల్సటిలా అని ఒక మెడిసిన్ ఉంటుంది, అది చాలా మంచి పనిచేస్తుంది. ఇంకొకటి కార్బోవెజ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, అది చాలా మంచి పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే హోమియోపతిలో కాన్స్టిపేషన్కి, మలబద్ధకంకి మెగ్నీషియం కార్బన్ ఒక మెడిసిన్ ఉంటుంది, చాలా మంచి పనిచేస్తుంది. మెగ్నీషియం సల్ఫర్ ఒక మెడిసిన్ ఉంటుంది, చాలా మంచి పనిచేస్తుంది. ఇలా చాలా హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఐబిఎస్కి, ఐబిడికి హోమియోపతిలో చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. దీనికి ఒక మంచి సొల్యూషన్ కూడా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. దీనికి బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.